లేకపోయినా అవి రుణమాఫీ అని కాగితాలు రాసి ఇచ్చారు. ఇవన్నీ చెప్పారు. 3 ఏళ్లలో అయిపోతుంది అన్నారు. 3 ఏళ్లలో తమ జీవితాలు స్వర్గం అయిపోతున్నాయంటే ఎవరొద్దంటారు? అట్లా ఇచ్చేశారు. తర్వాత చూస్తే ఆ 3 ఏళ్లకి వాళ్ళ 3 బిల్డింగులు తప్పించి ఇంకేం రాలా. వీళ్ళకి ఉచిత విద్య లేదు, వైద్యం లేదు. అది ఆ తర్వాత జగన్ వచ్చాక దాని శాంతం పక్కన పెట్టడంతో నానా తిప్పలు పడ్డారు. ఇంక్లూడింగ్ దానికి కూడా 14 కోట్లు వేస్తే కానీ కౌలు డబ్బులు వెళ్ళాల. అదే వాళ్ళకి ద్వేషం వచ్చింది జగన్ మీద. అప్పుడు ఏం చెప్పారు? మేమైతే కరెక్ట్ గా చేద్దాం అనుకున్నాం, జగన్ నాశనం చేస్తున్నాడు అన్నారు. వీళ్ళు ఇప్పుడు పవర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చే ముందు ఏం చెప్పారు? అంతకుముందు ఎక్కడెందుకు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? బీజేపీ ఏముంది? అదనంగా ఇంకే భూసేకరణ ఉండదు, మేము ఒప్పుకోం కూడా, కూటమిలో ఉన్నప్పుడే ఉన్నదాంతో గ్రీన్ క్యాపిటల్ తయారు చేపిస్తామంది బీజేపీ. జనసేన కూడా గ్రీన్ క్యాపిటలే అంది. ఉన్న వాటితో ఆ మిగతాది మధ్యలో ఉన్న వాటిది కట్టేస్తాం, అది పూర్తి చేయించడమే మాకు, రైతులు ఇంక ఇబ్బంది లేకుండా చూసుకోవడం అని చెప్పారు. వీళ్ళిద్దరూ మాట్లాడింది అదే ఆ రోజున. ఇద్దరు మాట్లాడింది. బట్ ఇప్పుడు ఇద్దరు నోరు మీద పట్ల 8,000 ఎకరాలతో అమ్మేస్తే డబ్బులు వచ్చేస్తే దాన్ని తీర్చేయబోతున్నాం అని ఎలక్షన్స్ ముందు చెప్పారు. 8,000 ఎకరాలు మిగులుతుంది అక్కడ. 8,000 ఎకరాలు ఎకరం 20 కోట్ల రూపాయలకు అమ్మితే డబ్బులు వచ్చేస్తే అవి తీర్చేస్తాం మేము ఏది తీసుకున్న అప్పులకి అన్నారు. ఏమైపోయింది ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ మేము భూములు తీసుకుని ఆ భూములు వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చేయాలి.